Hello everybody. I think everyone is good. ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఏదైనా నంబరు అది ప్రైమ్ నంబరా కాదా అనే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్కి. అది ప్రైమ్ నంబరా కాదా అంటే జనరల్గా 20 లోపల ప్రైమ్ నెంబర్స్ అందరికీ తెలుసు. 2, 3, 5, 7 and 11, 13, 17, 19 ఈ 8 ప్రైమ్ నెంబర్స్ జనరల్గా తెలుసు. తర్వాత వచ్చే నంబర్స్ ఇంకా 100 వరకు మనకి ఆల్మోస్ట్ 25 నెంబర్స్ ఉన్నాయి, 100 తర్వాత కూడా ఉన్నాయి. సో ఆ పర్టికులర్ నంబరు ప్రైమ్ నెంబరా కాదా అని టెస్ట్ చేయడానికి నా దగ్గర ఒక చిన్న టెక్నిక్ నేను ఒకటి చూశాను. ఇది మాత్రం చాలా బాగుంది, దాన్ని అందరికీ షేర్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రైమ్ నెంబరా కాదా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఈ టెక్నిక్. జనరల్గా ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు అది ఏ టేబుల్తో డివైడ్ అవుతుంది అని మనం అన్ని టేబుల్స్ మనం చెక్ చేయలేం. ఈ టెక్నిక్ వాడితే ఆ పర్టికులర్ నంబర్స్ చెక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో దానికి ఎలాగో 1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ us say 53 ప్రైమ్ నెంబరా కాదా అని తెలియాలనుకోండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 53కి దగ్గరగా ఉన్న స్క్వేర్స్ ఏవో కనిపెడదాం. 53కి తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే తర్వాత 53 తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే స్క్వేర్ 64 అండ్ 53కి ముందు వచ్చేది 49, రైట్? ఈ 53 అనే నంబరు ఈ రెండు స్క్వేర్స్కి మధ్యలో ఉంటుంది. అయితే ఈ 49 అంటే 7 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్, రైట్? మనకు తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 7 స్క్వేర్ 8 స్క్వేర్లో 8 పెద్ద నెంబర్ కాబట్టి 8 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవో చూడండి. 8 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 ఈ 4 నెంబర్స్ ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్. 8 కంటే చిన్నవి ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూడండి, 2, 3, 5, 7. ఇప్పుడు మనం ఈ 53 అనే నంబరు ఈ 4 నెంబర్స్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఒకవేళ ఈ 4 నెంబర్స్తో దేంతో కూడా డివైడ్ అవ్వలేదు అనుకోండి, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ 4 నెంబర్స్తో డివైడ్ అయితే ఏ ఒక్క నెంబర్తో డివైడ్ అయినా అది ప్రైమ్ నెంబర్ కాదు. ఈ 4 నెంబర్స్తో దేంతో కూడా డివైడ్ అవ్వకపోతే అది ప్రైమ్ నెంబర్ అని మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఎలాగో 2 టేబుల్ 3, 5, 7కి మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. అంటే పర్టికులర్గా మనం డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. తెలిసినప్పుడు ఇప్పుడు చూడండి, 53 2తో డివైడ్ అవుతుందా అవదా? మనకి 2 డివిజిబిలిటీ రూల్ తెలుసు. ఏదైనా నంబర్కి లాస్ట్ డిజిట్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే డివైడ్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవ్వదు. అండ్ 3తో డివైడ్ అవుతుందా? 3 రూల్ ఏంటి? 5 + 3 = 8. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివైడ్ అయితే అది డివైడ్ అవుతుంది. కాబట్టి 8 డివైడ్ అవ్వదు, కాబట్టి 3తో డివైడ్ అవ్వదు. అండ్ 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ 0 కానీ 5 కానీ ఉండాలి, 0 కానీ 5 కానీ ఉండాలి. రెండిట్లో ఏదీ లేదు కాబట్టి 5తో డివైడ్ అవ్వదు. మరి 7తో డివైడ్ అవుతుందా? 7 7s are 49, 7 8s are 56. కాబట్టి 7 టేబుల్లో కూడా ఇది లేదు కాబట్టి 7తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఈ 4 నెంబర్స్ తోటి డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబరు ప్రైమ్ నెంబర్ అని మనం డిసైడ్ చేసేస్తాం. ఇంక ఈ 4 చెక్ చేస్తే చాలు, ఇంక ఏ టేబుల్ చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో దిస్ ఈజ్ ద కూల్ టెక్నిక్. మనకి అది ఇచ్చిన నెంబరు ప్రైమ్ నెంబరా కాదని తెలుసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకొక నెంబర్ తీసుకుందాం, 113. ఈ నెంబరు ప్రైమ్ నెంబరా కాదా?
చెక్ చేయాలనుకోండి. ఈ 113కి బోత్ సైడ్స్ దగ్గరగా ఉన్న స్క్వేర్స్ ఏవంటే 121 11 11s ఆర్ అండ్ 100కి 121కి మధ్యలో ఆ రెండు స్క్వేర్స్కి మధ్యలో 113 ఉంటుంది, రైట్. ఇప్పుడు 100 10 స్క్వేర్, 121 11 స్క్వేర్ అంటే 113 అనేది 10 స్క్వేర్కి 11 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 11 పెద్ద నెంబర్ కాబట్టి 11 కంటే చిన్న ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 అగైన్ అవే ఉన్నాయి, 11 కంటే చిన్నవే. కాబట్టి ఈ నెంబర్స్ తోటి 113 డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి. 2తో అవుతుందా? నో, ఎందుకంటే 1's ప్లేస్లో మనకి 0 కానీ 2 కానీ 4 కానీ ఉంటే అవుతుంది, కాబట్టి 2తో అవ్వదు. 3తో అవుతుందంటే 1 + 3 ఎంత అయింది? 5. 5 3తో డివైడ్ అవ్వదు కాబట్టి 3తో అవ్వదు. 5తో డివైడ్ అవ్వదు ఎందుకంటే 5 0 లేదు కాబట్టి 1's ప్లేస్లో. 7తో అవుతుందంటే నార్మల్గా చెక్ చేసేయండి 113ని. 7 1s ఆర్ 7. 7 అంటే ఇక్కడ 4 ఉంటుంది, 43. సో 43 7 టేబుల్తో డివైడ్ అవ్వదు. నార్మల్ లేదంటే డైరెక్ట్గా చెక్ చేసుకోండి కావాలంటే. 7 1s ఆర్ 7 అండ్ 4 43, 7 6 ఆర్ 42, 1 రిమైండర్ వచ్చింది కాబట్టి 7తో డివైడ్ అవ్వదని చెప్పేస్తాం. ఇలాగా డివైడ్ ఈ 4 నెంబర్స్తో డివైడ్ అవ్వలేదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. దీన్ని 113ని ప్రైమ్ నెంబర్ అని డిసైడ్ చేస్తాం అన్నమాట. సో ఈ టెక్నిక్ మీరు ఎలాంటి నెంబర్కైనా వాడండి, ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక మంచి టెక్నిక్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉంటే కనుక మనకి ఫ్యూచర్లో ఎక్కడైనా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి, చూడమనండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్తో మీ ముందుకు వస్తాను. హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.